ఒక ఊర్లో రామయ్య అనే రైతు ఉన్నాడు. అతనికి భార్య, 2 పిల్లలు. అతనికి ఉన్న 3 ఎకరాల పొలంలో వరి పండించుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఏవండి, ఎక్కడికెళ్తున్నారు? అలా పొలం దాకా వెళ్ళొస్తాను. పొలం కోతకు వచ్చిందో లేదో చూసి వస్తాను. ఇప్పటికే 2 ఏళ్ల నుండి పంటకు ధర రాకపోవడం వల్ల మనకు అన్ని నష్టాలు వచ్చి అప్పుల పాలయ్యాము. ఈసారైనా మంచి ధర వస్తుందేమో చూడాలి. మీరేం బాధపడకండి, ఈసారి మంచి ధరే వస్తుంది. సంవత్సరం అంతా కష్టపడి కేవలం పొలం మీదనే ఆధారపడి బతుకుతున్నాము. ఇంత చేసినా కుటుంబం భారంగా నడుస్తున్నది. పిల్లల చదువు, బట్టలు, తిండికే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఏడైనా ఖర్చుకు తగ్గ పంట వస్తే బాగుండు. కొన్ని కష్టాలైనా గట్టెక్కుతాయి. ప్రతి ఏటా పంట మీద ఆశ పెట్టుకోవడం తప్ప వ్యవసాయంలో మిగిలింది ఏమీ లేదు. మరి ఏం చేద్దామండి? మనకున్నది ఇదొక్కటే ఆధారం. ఇదే చేసుకుని బతకాలి. ఇంక వేరే మార్గం ఏమీ లేదు కదా. గత్యంతరం లేక వ్యవసాయం చేస్తున్నాం. కానీ కొంతమంది పట్టణానికి పోయి ఏదో కూలి పని చేసుకుని హాయిగా బ్రతకడం లేదా? సరే, నేను అలా పొలం దాకా వెళ్ళొస్తాను. సరేనండి, వెళ్ళిరండి. రామయ్య పొలం వైపు నడుచుకుంటూ వెళ్తున్నాడు. సంవత్సరమంతా కష్టపడి పొలంలో పనిచేస్తే మిగిలిన కొద్దిపాటి లాభంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. వర్షాలు సరిగ్గా పడి పంట చేతికొస్తే సరే, లేదా కర్మకాలి 1 సంవత్సరం కరువుగాని వచ్చిందా ఇక అంతే సంగతులు. అప్పులకు వడ్డీ కట్టలేక ఇబ్బంది పడాల్సిందే. అదేగాక సకాలంలో వర్షాలు కురిసి పంట చేతికొస్తే దానికి తగిన గిట్టుబాటు ధర కూడా వస్తుందో లేదో తెలీదు. కొద్దిసేపటికి పొలం చేరుకొని అంతా చూస్తున్నాడు. పొలం కోతకొచ్చింది. వారం రోజుల్లో కోత కోయాలి అనుకున్నాడు. అటూ ఇటూ తిరిగి కొద్దిసేపటికి మరలా ఇంటివైపు వెళ్తున్నాడు. రామయ్య ఊర్లోకి వెళ్ళగానే రంగయ్య ఎదురయ్యాడు. రంగయ్య ధాన్యం వ్యాపారం చేస్తుంటాడు. ఊర్లలో రైతుల దగ్గర తీసుకొని పట్టణానికి తీసుకెళ్లి అమ్ముతుంటాడు. రామయ్య కూడా ప్రతి ఏటా అతనికే అమ్ముతూ ఉంటాడు. ఏం రామయ్య, ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? పొలం దగ్గరికి వెళ్ళొస్తున్నాను రంగయ్య గారు. మరి పొలం ఎలా ఉంది? బాగుంది. కోతకు కూడా వచ్చింది. వారం రోజుల్లో కోయాలి. అయితే కొయ్యి కొనడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు ఏమీ భయపడకు. ఇంతకీ నాకే అమ్ముతున్నావా, లేక ఇంకెవరికైనా అమ్ముతానని మాట ఇచ్చావా? అదేం లేదు. ఈ ఏడు కూడా మీకే అమ్ముతాను. కానీ ఈ ఏడైనా నా పంటకు మంచి ధర వచ్చేలా చూడండి. ఎందుకంటే 2 ఏళ్ల నుంచి నేను పంట ఆదాయం లేక నష్టపోతున్నాను. దీనివల్ల అప్పులు చేస్తున్నాను. పంటకు మంచి గిట్టుబాటు ధర వచ్చేలా గట్టి ప్రయత్నం చేస్తాను. అక్కడి నుంచి నేరుగా ఇంటికి వెళ్ళాడు. ఇంట్లోకి వెళ్ళగానే భార్య రామయ్యతో ఇలా అంది. ఏమండి, పిల్లలు బడికి వెళ్తున్నారుగా, వాళ్ళకి బట్టలు, పుస్తకాలు కావాలంట. పంట చేతికి రాని అన్నీ కొందాం. ఇప్పుడు మన చేతిలో చిల్లికవ్వ కూడా లేదు కదా. వరి కోతకు వచ్చింది. వారం రోజుల్లాగా కోత కోయాలి. వడ్ల వ్యాపారం చేసే రంగయ్య కూడా ఊర్లో కలిశాడు. మన పంట గురించి అడిగాడు. పంటకు లాభం వచ్చేలా చూడమన్నాను. సరే, ప్రయత్నిస్తా అని అన్నాడు. 1 సంవత్సరం కరువు వచ్చి అలా నష్టపోయాం. ఈ 2 ఏళ్ల నుంచి మంచి ధర రాక ఇలా నష్టపోయాం. ఆ దేవుని వలన ఈసారైనా మంచి లాభం వస్తే బావుణ్ణు. మనకున్నది అదే ఒక ఆధారం. దాని మీదనే ఎంతో ఆశతో బతుకుతున్నాం. నువ్వు ఏమీ బాధపడకు. ఈ ఏడు తప్పకుండా మంచి ధర వస్తుంది. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఇంట్లో సరుకులన్నీ అయిపోయాయి. దుకాణానికి వెళ్ళి వంట సామాను తీసుకురండి. అయ్యో, అవునా? ఎట్లాగా? చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు కదా. సరేలే, పంట డబ్బులు వచ్చాక ఇస్తానని చెప్పి తీసుకొస్తాను. ఏమంటాడో ఏమో. అసలే దుకాణం యజమాని కంతిరోడు అనుకుంటూ ఊర్లో ఉన్న దుకాణం వైపు వెళ్తున్నాడు రామయ్య. దుకాణం ముందుకెళ్ళి యజమానితో ఇలా అన్నాడు. అయ్యా, ఇంట్లో సరుకులన్నీ అయిపోయాయి. దయచేసి వంట సరుకులు ఇస్తారా? డబ్బులు తెచ్చావా మరి? ఇప్పుడు నా దగ్గర 1 రూపాయి కూడా లేదు. పంట చేతికి రాగానే మీ అప్పు తీరుస్తాను. ఇంతకుముందు తీసుకున్న ఉద్దెర కూడా అలాగే ఉంది. మళ్ళీ ఉద్దెర అడుగుతున్నావా? పంట రాగానే మీ అప్పు మొత్తం తీరుస్తాను. ఈసారికి ఇవ్వండి అంటూ రామయ్యకు కావలసిన వంట సామాను ఇచ్చాడు.
ఏం జీవితమో ఏమో, అన్నీ సమస్యలే, అన్నీ ఆర్థిక ఇబ్బందులే అనుకుంటూ వెళ్తున్నాడు రామయ్య. తెచ్చిన సామాను తన భార్యకు ఇచ్చేశాడు. అలా రోజులు గడుస్తున్నాయి. రామయ్య పొలం కోతకొచ్చింది. ఒకరోజు రామయ్య కోత కోయించి కుప్ప చేశాడు. వ్యాపారి రంగయ్య దగ్గరకు వెళ్ళి చెప్పాడు. రంగయ్య గారు, నేను పొలం కోసి ధాన్యం కుప్ప పోశాను. మరి మీరు ధాన్యం కొనడానికి ఎప్పుడు వస్తారు? మంచి పని చేశావు. ధాన్యం కొనడానికి రేపు వస్తాను. పొలం దగ్గర అంతా సిద్ధం చేసి ఉంచు. సరే అండి, అలాగే అంటూ రామయ్య అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక మరునాడు రంగయ్య రామయ్య పొలం దగ్గరికి వెళ్ళి ధాన్యం బస్తాల్లో నింపి ట్రాక్టర్లో వేశాడు. రామయ్య, ఈసారి ధాన్యం బాగానే ఉన్నట్టున్నాయి. ఇక రంగయ్య ధాన్యం తీసుకుని వెళ్ళిపోయాడు. రామయ్య ఏమవుతుందో ఏమో అనుకుంటూ అక్కడి నుంచి ఇంటికి వెళ్ళాడు. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకరోజు రంగయ్య రామయ్య ఇంటికి వచ్చాడు. నన్ను క్షమించు రామయ్య, నీ ధాన్యానికి సరైన ధర రాలేదు. ధాన్యం నాణ్యత బాగాలేదని చెప్పాడు. మనం అనుకున్న ధర ఇవ్వలేదు ఆయన. ఏంటిది రంగయ్య గారు, సంవత్సరమంతా చెమటోడ్చి కష్టపడ్డాను, అయినా పంటకు ధర రాలేదు. ఈ ఏడు కూడా పంట పెట్టుబడి మాత్రమే వచ్చింది. ఇక నేను బతికేది ఎట్లా? ఏం చేద్దాం రామయ్య, నాకు బాధగానే ఉంది. తప్పదు మరి. ఇదిగో వచ్చిన డబ్బు తీసుకో అని డబ్బులు రామయ్యకు ఇచ్చాడు రంగయ్య. రామయ్య ఇక చేసేది లేక బాధలో ఉండిపోయాడు. ఇక మన బతుకులు మారవు, ఇంతే. ఆరుగాలం శ్రమించి వ్యవసాయం చేస్తే మనకు మిగిలేది కష్టం, కన్నీళ్లు. ఇలా అయితే మనం ఎలా బతుకుదాం? పిల్లల్ని ఎలా పోషిస్తాం? బాధపడకండి, అన్ని రోజులు ఒకలాగా ఉంటాయా? మనకు మంచి రోజులొస్తాయి. అలా ఆమె అతనికి ధైర్యం చెప్తుంది. ఆ వచ్చిన డబ్బుని కొంత అప్పు కట్టగా కొంచెం డబ్బుని అవసర నిమిత్తం ఉంచుకున్నాడు. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు ఉన్నట్టుండి అతని కొడుక్కి జ్వరం వచ్చింది. 2-3 రోజులైనా జ్వరం తగ్గకపోయేసరికి కొడుకును తీసుకుని దగ్గరలో ఉన్న పట్టణం హాస్పిటల్కి తీసుకెళ్లారు. వాళ్ల దగ్గర ఉన్న కొన్ని డబ్బుల్ని తీసుకుని బయలుదేరారు. హాస్పిటల్ పెద్దగా ఉంది. బాబుకి అన్ని పరీక్షలు చేసిన డాక్టర్ ఇలా అన్నాడు. బాబుకి టైఫాయిడ్ జ్వరం వచ్చింది. జ్వరం తీవ్రత ఎక్కువగా ఉంది. తొందరగా చికిత్స చేయాలి. ఆలస్యం చేస్తే ప్రాణానికే ప్రమాదం. ఎలాగైనా చికిత్స చేసి బాబుని బ్రతికించండి సార్. చేస్తాం, కానీ ఓ 20,000 ఖర్చు అవుతుంది. మీరు సరే అంటే చికిత్స మొదలు పెడతాము. డాక్టర్ గారు, మేము పేదవాళ్ళం, అంత డబ్బు మా దగ్గర లేదు. ప్రస్తుతం 2,000 ఉన్నాయి. అలా ఎలా కుదురుతుంది? వెళ్ళి డబ్బులు తీసుకుని వస్తేనే చేస్తాము, లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని కఠినంగా అన్నాడు డాక్టర్. ఇక వేరే మార్గం లేక బయటకొచ్చారు. రామయ్య అతని భార్య చాలా బాధపడుతున్నారు. అయ్యో, అంత డబ్బు ఎవరిస్తారు? ఇప్పటికే చాలా అప్పు ఉంది. పైగా ఇంకా అప్పు ఎక్కడ దొరుకుతుంది? రామయ్య అలా బాబుని చేతిలో ఎత్తుకుని బాధపడుతున్నాడు. అతని భార్య ఏడుస్తుంది. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఈ కష్టం పగవానికి కూడా రావద్దు అంటూ రామయ్య బాధపడుతున్నాడు. అలా ఉండగానే కొద్దిసేపటికి ఒక అతను వాళ్ళని చూసి దగ్గరికొచ్చాడు. అతను చూడ్డానికి మంచి ధనవంతుల్లా ఉన్నాడు. ఎవరు మీది? ఇంతకీ బాబుకి ఏమైంది? అయ్యా, మాది పక్కనే పల్లెటూరు. బాబుకి జ్వరం వచ్చిందని హాస్పిటల్కి తీసుకొని వస్తే వాళ్ళు పరీక్షలు చేసి టైఫాయిడ్ అని చెప్పారు. చికిత్స చేయమంటే ఖర్చు 20,000 వరకు అవుతుందని డాక్టర్ చెప్తున్నారు. మేము పేదవాళ్ళం, అంత డబ్బు మా దగ్గర లేదని చెప్తే డబ్బు ఇస్తేనే చికిత్స చేస్తామని అంటున్నారు. మాకు ఏం చేయాలో తెలియక ఇలా బయటకు వచ్చి బాధపడుతున్నాము. అరెరే, అవునా? బాబు చాలా జ్వరంతో ఉన్నట్టున్నాడు. సరే, మీరు బాధపడకండి. బాబు చికిత్సకయ్యే ఖర్చు నేను పెడతాను. అయ్యో, మీకెందుకండి ఇబ్బంది? మీరు ఎవరు, మేము ఎవరమో. వద్దులేండి. మీరు అలా అనకండి. నేను ధనవంతుణ్ణి. ఆ డబ్బు నాకు చాలా చిన్నది, నేను కట్టగలను. నాకు 4 రైస్ మిల్లులు ఉన్నాయి. మనం అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, కానీ ముందు బాబుని లోపల డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దాం పదండి అన్నాడు. ఇక అందరూ వెంటనే లోపలికి వెళ్ళి డాక్టర్ని కలిశారు. శేషాద్రి డాక్టర్తో మాట్లాడి బాబు చికిత్సకు ఏర్పాటు చేయించాడు. బాబుకి అక్కడ లోపల చికిత్స జరుగుతుంటే రామయ్య, శేషాద్రి బయటకు వచ్చి మాట్లాడుకుంటున్నారు. మీరు దేవుడు, సమయానికి వచ్చి మాకు ఇంత సహాయం చేస్తున్నారు. మిమ్మల్ని జీవితంలో మర్చిపోలేను. దానిదే ఉందిలే, కానీ నువ్వేం చేస్తుంటావు? వ్యవసాయం చేస్తాను,
కానీ 2 ఏళ్లుగా సరైన గిట్టుబాటు ధర రాక అప్పులు చేశాను. అవునా, అదేంటి? గత 2 ఏళ్ల నుంచే కదా వరి ధాన్యానికి ఎక్కువ రేటు వస్తుంది. నువ్వు ఎవరికి అమ్ముతుంటావు ఊళ్ళో? రంగయ్య అని ఒక వ్యాపారి ఉన్నాడు, ఆయనకు అమ్ముతున్నాను. అరెరే, ఆ రంగయ్యకు అమ్ముతున్నావా? అతను నాకు తెలుసు. వరి ధాన్యం తీసుకొచ్చి నాకే అమ్ముతూ ఉంటాడు. అతను మోసగాడు. నిన్ను ఏదో మోసం చేసి ధాన్యానికి రేటు లేదని చెప్పి నిన్ను నమ్మించాడు. నిజానికి గత 2 ఏళ్ల నుంచే రేటు బాగా పెరిగింది. అవునా అయ్యగారు, నాకు ఏమీ తెలియదు. నేను ఆయన్ని నమ్మినందుకు నన్ను ఇంత మోసం చేస్తాడా? కష్టపడి చెమటూడ్చి పండిస్తున్న నన్ను మోసం చేయడానికి ఆయనకు మనసు ఎలా వచ్చింది? అయితే రంగయ్య నీ దగ్గర నుంచి డబ్బు బాగానే రాబట్టుంటాడు. రేటు రాలేదని చెప్పి నీ డబ్బు మొత్తం అతనే తినేశాడు. ఏమో అయ్యగారు, రేటు ఎందుకు ఇంత తక్కువగా ఉంది అని అడిగితే నీ ధాన్యానికి నాణ్యత లేదని మిల్లు యజమాని తక్కువ ఇచ్చాడని చెప్తూ ఉంటాడు. అరే, అదంతా ఒట్టి అబద్ధం. నేను ఎక్కువ ధరకే కొన్నాను. అతను నీకు ఇవ్వకుండా తినేశాడు. సరే, అతన్ని నువ్వేమీ అనకు. నీకు ఏమీ తెలియనట్టుండు. అతనికి సరైన గుణపాఠం నేను చెప్తాను. రంగయ్య తనను మోసం చేశాడని రామయ్యకు తెలియగానే రామయ్య చాలా బాధపడసాగాడు. ఇక అతని బాబుకు 4 రోజులు చికిత్స చేశాక ఆరోగ్యం కుదుటపడింది. అతన్ని తీసుకుని తిరిగి ఊరికి బయలుదేరాడు. అలా రోజులు గడుస్తున్నాయి. రంగయ్య ధాన్యాన్ని శేషాద్రి మిల్లుకు తీసుకొచ్చి అమ్ముతూ ఉంటాడు. ఒకరోజు రంగయ్య శేషాద్రి దగ్గరికి వెళ్ళాడు. శేషాద్రి గారు, ఎప్పటిదాకా నేను మీకు 10 ట్రాక్టర్ల ధాన్యం అమ్మాను కదా, వాటి డబ్బులు ఇస్తారేమో అని వచ్చాను. అలాగే ఇస్తాను, కానీ ఈసారి మనం అనుకున్న రేటు కన్నా తక్కువ ఇస్తాను. ధాన్యం నాణ్యత అంతగా బాగలేదు, బాగా తగ్గింది. అయ్యో, ఇప్పుడు అలా అంటే ఎలా అండి? నేను రైతులకు ముందే డబ్బులు ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు మీరు తక్కువ ఇస్తే నేనే నష్టపోతాను. అది నువ్వు భరించుకోవాలి, తప్పదు. ఎందుకంటే ప్రతిసారి లాభాలు రావు రంగయ్య. అప్పుడప్పుడు నష్టాలు కూడా వస్తుంటాయి, భరించాలి. ఏం చేస్తాం? అయ్యో, 10 ట్రాక్టర్ల ధాన్యం అంటే నేను 2 లక్షలు నష్టపోతాను. అరే, తప్పదు రంగయ్య, వ్యాపారంలో ఇవన్నీ మామూలే. ఇక నువ్వు వెళ్ళు. రంగయ్య ఇక చేసేది లేక బాధగా అక్కడి నుంచి వెళ్ళాడు. రంగయ్య బాధపడుతూ ఊళ్ళోకి వస్తుంటే రామయ్య ఎదురయ్యాడు. ఏం రంగయ్య గారు, ఏంటి అలా బాధపడుతూ వస్తున్నారు? ఏం చెప్పమంటావు రామయ్య, నా బాధ. మన ఊర్లో ఉన్న రైతులందరి దగ్గర ధాన్యం కొని సహాయం చేస్తే ఆ మిల్లు యజమాని నన్ను మోసం చేసి నాకు 2 లక్షలు బొక్క పెట్టాడు. ఏం బాధపడకండి. మీరే అంత బాధపడితే మీరు నన్ను 2 ఏళ్లుగా మోసం చేసినందుకు నేను ఎంత బాధపడాలి? నాకు ఆ మిల్లు యజమాని కలిసినప్పుడు మీ గురించి అంతా చెప్పాడు. మా ధాన్యం డబ్బు తిన్న నీకు ఆ మిల్లు యజమాని సరైన గుణపాఠమే చెప్పాడు. నన్ను మోసం చేసి మీరు ఎంత అమాయకంగా నటించారు. దేవుడున్నాడు, మీకు తగిన శాస్తే జరిగింది. అలా రామయ్య అంటుంటే రంగయ్య బెత్తరపోయి చూస్తున్నాడు. రంగయ్య నోట మాట రాలేదు. దొరికిన దొంగల అవమానంగా చూస్తున్నాడు. ఒక సామెత ఉంది రంగయ్య గారు, వినండి. పొట్టోడిని పొడుగోడు కొడితే పొడుగోడిని పోచమ్మ తల్లి కొట్టిందంట. రంగయ్య ఏమీ మాట్లాడలేక తప్పు చేసిన వాడిలా అక్కడ్నుంచి అవమానకరంగా వెళ్తున్నాడు. మహర్షి తెలుగు స్టోరీస్ మరిన్ని మంచి కథల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మన మహర్షి తెలుగు కథలు ఛానల్.